నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నీస్ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనకి ఆంధ్రులకి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ముద్దపప్పు ఆవకాయతో రెసిపీ చేయబోతున్నాను. ఇది ముద్దపప్పు ఆవకాయ రైస్ అండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అల్టిమేట్ గా ఉంటుంది. నేను ఒక ఈవెంట్ లో దీన్ని టేస్ట్ చేశానండి. చాలా బాగుంది. ఆ రెసిపీ అడిగి మరి మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే తప్పకుండా తెలుగు వారైతే ట్రై చేయవలసిన రెసిపీ. ఎంతో నచ్చేస్తుందండి. మీకు కూడా ట్రై చేయండి. నేను ముద్దపప్పునైతే ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది హోమ్ మేడ్ పప్పు కాబట్టి అలా కనిపిస్తుందండి. ఇప్పుడు దీనిలోకి 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని తీసుకొని వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా సన్నగా షార్ప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ వైట్ రైస్ కూడా నేను వండి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆవకాయ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ ఎక్కువ అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే ముద్దపప్పు ఆవకాయ అంటే గీ కంపల్సరీ కదా. మనం గీని కూడా వాడుతున్నాం దీంట్లోకి. అందుకని తక్కువ ఆయిల్ అయితే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఇది చిట్టపట్టలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మెత్తబడేంత వరకు కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పును యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి. ఇవంతా మాడిపోకుండా ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి కదా. అందుకని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయండి. ఈ వాటర్ మొత్తం టమాటాలు పట్టేంత వరకు కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముద్దపప్పునైతే యాడ్ చేయాలి. ఇలా ముద్దపప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం తగినంత వాటర్ని అయితే వేసుకోవాలి. దీంట్లో కూడా నేనైతే 2 టీ గ్లాసుల వాటర్ని అయితే వేస్తున్నాను. లైక్ 400 ml వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కస్తూరి మేతిని అయితే బాగా క్రష్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఉంటే వేసుకోండి. లేకపోతే మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయనైతే యాడ్ చేయాలి. మనం క్వాంటిటీ ఎంత తీసుకుందాం అనేది చూసుకొని ఆవకాయని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఈ ఆవకాయ మొత్తం పప్పుకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటే బాగా పడుతుందండి. ఇప్పుడు మనం అన్నం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ముద్దపప్పుకి ఎంత క్వాంటిటీలో అన్నం సరిపోతుందో అంతే యాడ్ చేసుకోండి. కొంచెం లూజ్గానే ఉండాలి. గట్టిగా ఉంటే అస్సలు బాగోదండి. ఇది గుర్తుంచుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల గీని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ గీ తింటే హ్యాపీగా వేసుకోవచ్చండి. ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ బాగా పట్టిన తర్వాత చూడండి, ఇలా ఈ క్వాంటిటీలో ఉండాలి. లేకపోతే గట్టి పడిపోతుంది. సర్వ్ చేసుకోవటమే. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరీగా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.